అమెరికా ఇరాన్ మధ్య చర్చలపై సందిగ్ధత నెలకొంది. లెబనాన్ విషయంలో ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గటలేదు. లెబనాన్ అంశం తేల్చే వరకు అమెరికాతో చర్చలు ఉండబోవని ఇరాన్ చెబుతోంది. లెబనాన్పై దాడులు కొనసాగితే కాల్పులు తప్పవని హెచ్చరిస్తోంది. ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇరాన్ నుంచి తమ బలగాలు ఇప్పుడే వైదొలగమన్నారు డొనాల్డ్ ట్రంప్. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడానికి ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లెబనాన్పై దాడులు జరిగితే హర్మూజ్ జలసంధిని మూసే ఉంచుతా ఉంటోంది ఇరాన్. తమ అనుమతి లేకుండా నౌకలు ప్రవేశిస్తే దాడి చేస్తామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. అలాగే లెబనాన్పై అటాక్స్ ఆపకపోతే ఇజ్రాయెల్పై దాడులు చేస్తామని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్చరించింది. లెబనాన్ అంశం తేల్చే వరకు చర్చలు ఉండవు అంటూ ఇరాన్ తేల్చి చెప్పిన నేపథ్యం చూస్తున్నాం. ఒకంత ఈ సీజ్ ఫైర్కు ఒకంత ఆటంకం అనే చెప్పాలి. అటు ఇజ్రాయెల్ కూడా దాడులు ఆపట్లేదు. ఇరాన్ చూస్తే లెబనాన్పై దాడులు ఆపితే కానీ అమెరికాతో చర్చలు ఉండవంటోంది. మరోవైపు అమెరికా చెప్తోంది మా బలగాలు ఇంకా ఇరాన్ చుట్టూ మోహరించే ఉన్నాయని. సో ఎక్కడ ఈ సంధి జరుగుతోంది. మరోవైపు హర్మూజ్ జలసంధి నుంచి కేవలం 15 షిప్స్ మాత్రమే అనుమతినిస్తోంది అంటూ కూడా అమెరికా చెప్తోంది. ఇది చాలా తప్పుడు చర్య అని అమెరికా అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఇరాన్ నుంచి అమెరికా బలగాలు ఇప్పుడే వైదొలగమంటూ కూడా ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరి ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి ఏమన్నా తూట్లు పడతాయా అనేది వేచి చూడాలి. మరి ఇజ్రాయెల్ దీన్ని ఏ రకంగా చూస్తుంది, లెబనాన్పై దాడులను ఏమన్నా ఆపే అవకాశం ఉందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రోజుకు 15 నౌకలు ప్రయాణించడానికి మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ చెబుతోంది. ఐఆర్జీసీ నియంత్రణలో నౌకల రాకపోకలు జరుగుతాయని, డబ్బులు కట్టిన నౌకలను మాత్రమే అనుమతిస్తూ ఉంటోంది ఇరాన్. ఇటు ఇరాన్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ చాలా తప్పుడు నిర్ణయం తీసుకుందంటూ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఆయన ఇది అగౌరవమైన చర్య అంటూ పేర్కొన్నారు. తమ మధ్య జరిగిన ఒప్పందం ఇది కాదని, ఇరాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు డొనాల్డ్ ట్రంప్. రైట్, సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా ప్రధానంగా ఈ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో అది ఓపెన్ చేయాలి అంటూ ట్రంప్ మాట్లాడిన అంశం కూడా మనకు తెలిసిందే. ఇరాన్ దానికి అంగీకరిస్తున్నట్టుగా కూడా ఒక 10 అంశాలను అమెరికా ముందు ఉంచింది పాకిస్తాన్ ద్వారా. రైట్, దాంట్లో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను తెరుస్తామనేది ఖచ్చితంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చూస్తే కనుక కేవలం 15 నౌకల్ని మాత్రమే అనుమతిస్తోంది. అది కూడా టోల్ వసూలు చేసి మరీ వాటిని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో అమెరికా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది చాలా తప్పుడు చర్య అంటోంది. మన మధ్య ఉన్న ఒప్పందం ఇది కాదని చెప్తోంది ట్రంప్ సర్కార్.